మనం పేదవారిగా పుట్టినా పేదవారిగా మాత్రం చనిపోకూడదు అంటారు. ఎందుకంటే నీవు ఎలా జీవించాలి, ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది నీ చేతిలో ఉంది. మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. చిన్న లక్ష్యాలు పెట్టుకొని పెద్ద పెద్ద కోరికలు తీరట్లేదని అసంతృప్తితో బ్రతకడాన్ని ఏమంటారు? సరైన జీవిత లక్ష్యమే లేకపోతే, నీకేం కావాలో నీకే తెలియకపోతే నీవు దేన్ని పూర్తిగా పొందుకోలేవు. అందిన దానితో జీవితాన్ని గడపాల్సిందే. అందుకే అబ్దుల్ కలాం గారు అనే మాట నాకు చాలా ఇష్టం. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని. చిన్న చిన్న కలలు కనడం నేరం. నీలో శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు వాటికి సరిపడే కలలు కనాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి అంటారా? ఈ పోటీ ప్రపంచంలో ఏమరపాటుగా ఉంటే వెనుకబడినట్టే. ఎందుకంటే కొన్ని విషయాల్లో రాజీ పడకూడదు. ఉదాహరణకి 90% మార్కులు తెచ్చుకునే సామర్థ్యం కలిగి ఉండి 50% మార్కులు వచ్చాయి చాలే అనుకుంటే పొరపాటు. చదువులోనైనా కెరియర్లోనైనా ఉన్నతంగా ఉండాలని ఆశించాలి. లేదంటే కుందేలు తాబేలులా అవుతుంది మన జీవితం. అందరూ మనల్ని దాటి ముందుకు వెళ్తూ ఉంటారు. మనం మాత్రం అక్కడే ఆగిపోతూ ఉంటాము. చాలామంది అసంతృప్తికి అభివృద్ధికి చాలా తేడా ఉంది. ఏమంటారు? అసంతృప్తి అభివృద్ధికి అడ్డుగోడ వంటిది. అది నిన్ను ఎదగనీయకుండా అణిచివేస్తుంది. మనిషిలో సంతృప్తి పడవలసినవి, సంతృప్తి పడకూడనివి కూడా ఉంటాయి. మనం ఎప్పటికీ మార్చుకోలేని వాటితో సంతృప్తి పడాలి. ఉదాహరణకి మన తల్లిదండ్రులు. వారిని మనం ఎప్పటికీ మార్చలేం కదా. రంగు, రూపు, పుట్టుక వీటిని మనం అసలేం మార్చలేం. కానీ మన జీవన విధానాన్ని మార్చుకోగలం. ఉన్నతమైన జీవితాన్ని పొందడం మన చేతుల్లోని పని. మన ఆలోచన ధోరణి లక్ష్యంపై ఉంటే మనం దేన్నైనా సాధిస్తాము. అందుకు కావాల్సింది పట్టుదల, కృషి మాత్రమే. అలుపరిపోని మన విశ్వాసం. ఒక్కోసారి మన విశ్వాసం సన్నగిల్లవచ్చు. ఎంతో గొప్పగా ప్రారంభించిన లక్ష్యాలు, ఉన్నత స్థాయిగా ఎదగాలన్న మన ఆలోచనలు ఒక్కోసారి నిరాశ నిస్పృహతో కృంగిపోతూ ఉంటాము. నేను సాధించలేనేమో అనుకుంటాము. ఇక ఇది నా వల్ల అయ్యే పని కాదు అనే అనుమానం కూడా మనకి వస్తూ ఉంటుంది. ఏ విషయంలో నాకు మాట గుర్తుకొస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏదీ ఉండదు అని. నిజమే కదా. దేవునిపై విశ్వాసం ఉంచితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఇలా కూడా చాలామంది ఆలోచిస్తారు. అద్భుతాలు సాధించాలంటే అదృష్టం ఉండాలండి అంటారు. చాలామంది వ్యక్తులు క్రింది స్థాయి నుండి వచ్చిన వారే అని, లక్ష్యం పట్ల వారికి ఉన్న పట్టుదలే వారిని గొప్పవారిగా చేసింది. నేను ఒక పుస్తకం చదివాను. అందులో కొంతమంది పేదవారు మేము గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టినట్టయితే అన్నీ సాధించే వాళ్ళం, వాళ్ళకైతే అందరూ సపోర్ట్గా ఉంటారు అని అనుకుంటున్నారు. కొందరేమంటున్నారంటే నిమ్న కులాలకి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉన్నతమైన చదువులు చదువుకోవచ్చు, జాబులు కూడా చాలా తేలిగ్గా వస్తాయి అని. కొంచెం తేడాతో మేము సాధించలేకపోతున్నాం అంటారు. నిజానికి రెండు వర్గాల్లోనూ కొందరు మాత్రమే వాటిని సాధిస్తున్నారు. సాధించలేని వారు మాత్రమే ఇలా సాకులు చెప్తూ తృప్తి పడిపోతున్నారు. కృషి పట్టుదల ఉంటే తప్ప ఎవరు ఏది సాధించలేరు. సినారే గారు అన్నట్టు సత్తా ఉన్న విత్తనమే అయితే గరికకు మొలకకు, మామిడి మొలకకు తేడా చూపదు నేల అని. కాబట్టి మనలో సత్తా ఉండాలి. ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల ఉండాలి. సత్తా ఉన్నంత మాత్రాన కూడా సరిపోదండి. లక్ష్య సాధన పట్ల తపన ఉండాలి. అంటే ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. అప్పటికప్పుడు మన తపన చల్లారిపోతూ ఉంటే మనం ఏం సాధించలేము. లక్ష్యాలు ఉన్నతంగా పెట్టుకొని సమయాన్ని వృధా చేస్తూ కబుర్లు, కాలక్షేపాలు, సినిమాలు, ఇన్స్టా రీల్స్ లాంటివి వాటితో సమయం గడుపుతుంటే ఎలా అండి? మొదటగా ఉన్నప్పుడు ఉండే ఫోకస్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటే ఎలా చెప్పండి? ఇది చాలా ప్రమాదం. నిజానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సెల్ ఫోన్ కార్డు వ్యాలిడిటీ అయిపోతుందనగా 3 రోజుల ముందు నుండి